రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో నిర్వహించే గిరి ప్రదక్షిణకు శనివారం ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు. ఈ మేరకు శనివారం సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన తొలి పవాంచ కొండ ఎక్కే మొదటి మెట్టు వద్ద నుంచి పుష్పరథం ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి పవంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించిన వేలాది మంది భక్తులు, అలాగే చిరుజల్లులు కురుస్తున్న ప్రదక్షిణ గావిస్తున్న భక్తులు మరియు వాతావరణం తెరపునివ్వడంతో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్న అధికార యంత్రాంగ గోవింద నామస్మరణతో మారుమోగుతున్న గిరి ప్రదక్షిణ మార్గాలు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్న భక్తులు. దీనిపై మరింత సమాచారం మా ఐవీఆర్ ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. విశాఖలో కొలువుదీరిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదర్శన ప్రారంభమైంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలామంది భక్తులు వచ్చే ప్రయత్నం మనకు కనబడుతుంది. ఈ యాత్ర దాదాపు 32 కిలోమీటర్ల కొనసాగించి అడివారం మీదుగా అరిలోవా హనుమంతవాక మీదుగా చేరుకొని వెంకోజీపాలెం నుంచి మళ్ళీ డైరెక్ట్గా మన మాధవధార కొండపై నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మ్యారియట్ ఫెయిర్ఫీల్డ్ నుంచి మళ్ళీ సింహాచలం మార్గాన భక్తులు అనేది చాలామంది ఈ యాత్ర అనేది ముగింపుకు జరుగుతుంది. అలాగే చాలామంది ఈ యాత్రలో దాదాపు చాలామంది లక్షల పైగా జనాభా వచ్చే ప్రయత్నం కనబడుతుంది. అయితే దాదాపు మనతో పాటు స్థానికులు భక్తులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు? ఇదే ఫస్ట్ టైం సార్ రావడం. ఇంతకుముందు 2 సంవత్సరాలు కరోనా వల్ల జనాలు ఎవరు రాలేదు. ఈ సంవత్సరం చాలా ఎక్కువ మందిగా ఉన్నారు. అదే వచ్చే భక్తులకి అధికార యంత్రాంగం ఎలాంటి ఏర్పాట్లు చేసింది అనుకుంటున్నారు? అధికార యంత్రాంగం అయితే బస్సులవే ప్రతి సంవత్సరం ఇప్పుడు అడవులో ఆపేవారండి. ఈసారి ఆరులోనే ఆపేసి బొల్లు గట్ట అక్కడి నుంచి బస్సులోనే ఇక్కడ తీసుకొస్తాం సింహాచలం. మిగతా వాళ్ళందరూ బస్సులు మాత్రం జనాలు ఎక్కువ ఉన్నారు, బస్సులు తక్కువ ఉన్నాయి. వచ్చే వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కానీ మెడికల్ పరంగా ఏమైనా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది? గవర్నమెంట్ వాటర్ అది సప్లై చేస్తుంది అంతే. మీరు రావడం ఎన్నోసారి? ఇదే ఫస్ట్ టైం సార్. ఇదే ఫస్ట్ టైం. ఇంకా యాత్ర అనేది స్టార్ట్ చేశారా? ఇంకా స్టార్ట్ చేసి ఇప్పుడు మొదలవుతుంది. నా పేరు రాజశేఖర్. మేము ఇది 4వసారి అండి రావడం. కానీ స్వామివారి దగ్గరికి మనం ఏదైనా కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది. మనకి గిరి ప్రదక్షిణ అనేది 32 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం మాకు 3 అవుతుంది స్టార్ట్ చేసినప్పటికీ, రేపు ఉదయం తెల్లవారి 6 గంటలకల్లా మళ్ళీ ఇదే స్థానానికి మేము చేరుకుంటాం. ఇక్కడ నుంచి మళ్ళీ కొండ ఎక్కడానికి 1 గంట పడుతుంది సమయం. అక్కడి నుంచి స్వామివారి దర్శనం అయినప్పుడు 3 గంటలు పడుతుంది. మేము రావడం అయితే మా పాత గాజువాక నుంచి వచ్చాం. మేము సుమారు ఒక 6 కలిసి వచ్చాం. ప్రతి ఏటా ఇలాగే స్వామివారి దర్శనానికి వస్తాం. అలాగే గవర్నమెంట్ తరఫున కూడా ప్రత్యేకంగా సేవలు అందిస్తుంటారు. గవర్నమెంట్ తరఫున ఇప్పుడు కూడా ప్రేక్షకులకు ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా నైవేద్యం కింద ప్రసాదం, మంచినీరు, అలాగే లేడీస్కి ప్రత్యేకంగా టాయిలెట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసిన గవర్నమెంట్కి కూడా, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎప్పుడు కూడా భక్తులకి మంచి సదుపాయాలు అవుతున్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. మాకు ఇంతటి అవకాశం కల్పిస్తున్నటువంటి వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి కూడా ప్రత్యేకంగా ఆ స్వామివారి ఆశీస్సులు మా కుటుంబం ఎన్నలా ఉండాలని మరీ కోరుకుంటున్నాం. ఈ గిరి ప్రదక్షిణలోని ఎటువంటి అవచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు భద్రత అనేది ఏర్పాటు చేశారు. ఒక పక్క రెవెన్యూ వారు కానీ జీవీఎంసీ అధికారులు కూడా ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. మంచినీటి సదుపాయం